నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ల నొప్పి రావడానికి కారణాలేంటి? సోరియాసిస్, ఆస్తమా, చర్మ సంబంధ వ్యాధులతో బాధపడుతున్నారా? తరచూ దీర్ఘకాలిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారా? అలర్జీ, సైనస్, మధుమేహం, మోకాళ్ల నొప్పులు మరియు సోరియాసిస్ సమస్యలకు ఆర్జీఆర్లో ఉన్న ఆధునిక చికిత్సా విధానాలను తెలియజేసేందుకు మనతో పాటు ఉన్నారు డాక్టర్ నిఖితా రెడ్డి. వారిని అడిగి సలహాలు, సూచనలు తెలుసుకుందాం. హలో డాక్టర్. హలో. ఈ రోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ మోకాళ్ల నొప్పులు అండ్ సోరియాసిస్. అయితే ఇవే కాకుండా ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్లో ఇంకా ఎటువంటి వ్యాధులకి ట్రీట్మెంట్ అందిస్తారు? ఓకే, ముందుగా టెన్టీవీ చూస్తున్న ప్రేక్షకులందరికీ నమస్కారం. నేను డాక్టర్ నిఖితా రెడ్డి, ఆయుర్వేదిక్ ఫిజిషియన్ ఫ్రమ్ ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్స్. మా దగ్గర మోకాలు నొప్పులు, సోరియాసిస్తో పాటు బీపీ, షుగర్, థైరాయిడ్, పీసీఓడి, ఒబేసిటీ, ఇన్ఫర్టిలిటీ, నడుం నొప్పి, వెన్నుపూసకి సంబంధించిన ఎటువంటి వ్యాధులకైనా సరే ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. ఇంకా కొన్ని రేర్ డిసీజెస్ అనేవి ఉంటాయి. లైక్ ఎగ్జాంపుల్ ట్రైజెమినల్ న్యూరాలజియా. ఇందులో వచ్చేసి మన ఫేస్ పైన విపరీతమైన నొప్పి అనేది వస్తుంది. ఎక్కడ చేయి పెట్టినా కానీ నొప్పి అనేది ఉంటుంది. వీళ్ళలో ఏదైనా ఆహారం తీసుకున్నా కూడా అది నవలటానికి కూడా వాళ్ళ ఎముకలకి స్ట్రెంగ్త్ అనేది ఉండదు. వాళ్ళకి పళ్ళు కూడా తోముకోలేరు. అంత సెన్సిటివిటీ పెయిన్ అనేది ఎక్కువగా ఉంటుంది. అలాంటి డిసీజెస్కి కూడా హెర్బల్ విధానాల్లో చక్కటి పరిష్కారాలు అనేవి ఉన్నాయి. ఆర్జీఆర్ హెర్బల్ హాస్పిటల్స్లో పూర్వీకుల కాలం నుంచి వంశపారంపర్యంగా వస్తున్న వైద్య సేవలని అందిస్తున్నారు. ఇదే ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకత. ఇంకా కొన్ని డిసీజెస్ అనేవి ఉంటాయి. లైక్ రుమటైడ్ ఆర్థరైటిస్, సోరియాసిస్, ఇలాంటివి, విటిలిగో, ఇవి మళ్ళీ పునరావృతం అవుతూ ఉంటాయి. అలాంటి వాటికి కూడా హెర్బల్ విధానాలలో ట్రీట్మెంట్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి. మా దగ్గర లభించే హెర్బల్ కషాయాలన్నీ కూడా పూర్తిగా నాణ్యమైన పద్ధతిలో సేకరించి తయారు చేయబడి ఉంటాయి. వీటిలో సైడ్ ఎఫెక్ట్ కలిగించే పదార్థాలు లైక్ స్టెరాయిడ్స్, మెర్క్యూరీ, సల్ఫర్ ఏవి ఉండవు. కాబట్టి ఇవి పూర్తిగా ఎటువంటి వయసు వారికైనా సరే ఆరోగ్యానికి సురక్షితం. మా చికిత్సా విధానాల్లో అన్నీ కూడా ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా, పథ్యం లేకుండానే యూజ్ చేయొచ్చు. చాలా దీర్ఘకాలికంగా బాధపడుతున్న వ్యాధులకి కూడా తక్కువ సమయంలోనే ఫలితాన్ని అందించగలుగుతాము. ఓకే డాక్టర్. అయితే మోకాళ్ళ నొప్పి సమస్య గురించి ఈ రోజుల్లో రెగ్యులర్గా వింటున్నాం, చాలా మందికి వస్తుంది. మోకాళ్ళ నొప్పులు అంటే ఏంటి ఒకసారి? ఓకే, మోకాలు నొప్పులు వచ్చేసి ఇది ఆస్టియో ఆర్థరైటిస్ అంటారు. ఆర్థరైటిస్ అనేది రెండు వర్డ్స్. ఒకటి ఆర్థో అంటే మన ఎముకలు, ఐటిస్ అంటే ఇన్ఫ్లమేషన్. ఎప్పుడైతే మన ఎముకల్లో వాపు రావడంతో నొప్పి వస్తుందో దాన్నే ఆస్టియో ఆర్థరైటిస్ కండిషన్ అంటారు. ఈ ఆర్థరైటిస్ మన బాడీలో ఎటువంటి ఎముకల్లో అయినా రావచ్చు, చిన్న జాయింట్స్ నుంచి పెద్ద జాయింట్స్ వరకు. కానీ మేజర్గా మన మోకాలు భాగంలోనే ఆస్టియో ఆర్థరైటిస్ ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఎందుకంటే మన బాడీ వెయిట్నంతా బేర్ చేసేది మన మోకాలే. మన హ్యూమన్ బాడీని తీసుకుంటే తల భాగం నుంచి మోకాళ్ళు వరకు 80% ఆఫ్ ద వెయిట్ ఉంటుంది. ఆ కింద ఉండే కాలు భాగం ఓన్లీ ఒక 20% ఉంటుంది. ఇంత వెయిట్ అనేది ఆ రెండు మోకాళ్ళ దగ్గర ప్రెషర్ పడకుండా ఉండడానికే అక్కడ ఒక కుషన్ లాంటి స్ట్రక్చర్ ఉంటుంది. దీన్నే మనం సైనోవియల్ ఫ్లూయిడ్ అంటాము. ఇది ఉండటం వల్లే మనం గెంతినప్పుడు కానివ్వండి, పరిగెత్తినప్పుడు, ఎక్కువ బరువులు ఎత్తినప్పుడు కూడా ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ మధ్యలో ఉండి షాక్ అబ్జార్బర్గా యాక్ట్ చేస్తుంది. ఎలా అయితే మనకి మన సైకిల్ సీట్ కింద స్ప్రింగ్స్, ఇంకా స్కూటీస్ పైన కూడా స్ప్రింగ్స్ చూస్తూ ఉంటాం. ఇవి ఎలా అయితే షాక్ అబ్జార్బర్గా యాక్ట్ చేస్తాయో సేమ్ మన మోకాల్ భాగంలో కూడా అది షాక్ అబ్జార్బర్గా యాక్ట్ చేస్తూ ఉంటుంది. ఈ సైనోవియల్ ఫ్లూయిడ్ అనేది ఎప్పుడైతే ఈ ఎముకల మధ్యలో ఉన్న కార్టిలేజ్ తగ్గిపోతుందో అప్పుడు దాని మధ్యలో ఉన్న గుజ్జు అరిగిపోయి ఒక ఎముక ఇంకొక ఎముక రాసుకొని మనకి మోకాలు నొప్పి అనేది వస్తుంది. ఓకే, మోకాళ్ళ నొప్పులు రావడానికి మెయిన్ రీజన్స్ ఏముంటాయి డాక్టర్? ఓకే, మోకాలు నొప్పులను వచ్చేసి ఆయుర్వేదంలో మనం సంధిగత వాతం కింద కన్సిడర్ చేస్తాము. ఇది వాత వ్యాధి కిందికి వస్తుంది. ఆయుర్వేదాలో మానవుని యొక్క జీవిత కాలం 3 అవస్థల్లో ఉంటుంది: బాల్యావస్థ, మధ్యమావస్థ అండ్ వృద్ధాప్యావస్థ. అలానే బాడీ మొత్తం 3 దోషాస్తో మెయింటైన్ చేయబడి ఉంటుంది. అదే వాత, పిత్త అండ్ కఫ. సో ఈ దోషాలు అనేవి ఒక్కొక్క అవస్థలో ఒక్కొక్క దోష ప్రిడామినెన్స్ అనేది ఉంటుంది. లైక్ ఇప్పుడు బాల్య అవస్థలో కఫ దోష ప్రిడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది.
మధ్యమావస్థలో పిత్త దోష ప్రిడామినెన్స్ ఎక్కువగా ఉంటుంది. వృద్ధాప్యావస్థలో వాత దోష ఉంటుంది. సో ఎటువంటి వాత వ్యాధి రావాలన్నా సరే మనకి వృద్ధాప్యావస్థలో ఉన్నప్పుడే వస్తాయి. అంటే ఒక 50-55 ఇయర్స్ తర్వాత మోకాలు నొప్పులు వస్తున్నాయి అంటే దానికి రీజన్ కేవలం ఈ వాత వ్యాధినే. కానీ ఇప్పుడు ఈ రీసెంట్ జనరేషన్లో చూసుకుంటే ఒక 5 to 7 ఇయర్స్ నుంచి నా దగ్గరికి వచ్చే అందరూ పేషెంట్స్ కూడా 45-50 ఇయర్స్ 40 ఇయర్స్ ఆ ఏజ్ గ్రూప్లోనే మోకాలు నొప్పులతో వచ్చే వాళ్ళు ఉంటున్నారు. ఇవి రీజన్స్ వచ్చేసి మెయిన్గా వాళ్ళకి పీసీఓడి, థైరాయిడ్, లేదంటే వాళ్ళకి ఎర్లీ మెనోపాజ్ సిమ్టమ్స్. ఈ రీజన్స్ వల్ల వాళ్ళలో త్వరగా ఎముకల్లో అరుగుదల అనేది ఉంటుంది. కానీ కొన్నిసార్లు ఎటువంటి అరుగుదల లేకుండానే మనకి మోకాల్లో నొప్పి వస్తుంది. లైక్ ఎప్పుడైనా రోడ్ ట్రాఫిక్ యాక్సిడెంట్స్ అయినప్పుడు మనకి అక్కడ లిగమెంట్ టేర్ అనేది ఉంటుంది. అవే కొన్ని లిగమెంట్స్ లైక్ యాంటీరియర్ క్రూషియేట్ లిగమెంట్, పోస్టీరియర్ క్రూషియేట్ లిగమెంట్స్ అని ఉంటాయి. ఈ లిగమెంట్ టేర్ ఉన్నప్పుడు అక్కడ మనకి ఎటువంటి డీజనరేషన్ ఉండదు. మోకాల్లో కార్టిలేజ్, గుజ్జు అంతా అలానే ఉంటుంది. కానీ మోకాల్లో మాత్రం నొప్పి వస్తూ ఉంటుంది. అండ్ ఎవరైతే అథ్లెట్స్ ఉంటారో లేదా ఎక్కువగా పరిగెత్తుకుంటూ చేసే గేమ్ స్పోర్ట్స్, వీళ్ళలో కూడా మనం చాలా చిన్న వయసులోనే మోకాల్లో అరుగుదల అనేది చూస్తూ ఉంటాము. ఓకే, వన్స్ ఒకసారి మోకాళ్ళలో గుజ్జరిగిపోతే మళ్ళీ అది ఫామ్ అవ్వదేమో అని పేషెంట్స్లో చాలా మందికి డౌట్ ఉంటుంది. సో ఆర్జీఆర్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకోవటం వల్ల ఈ ట్రీట్మెంట్స్తో గుజ్జు కూడా పెరుగుతుందా? గుజ్జు అనేది ఖచ్చితంగా పెరుగుతుందండి. కాకపోతే దాంట్లోకి మనం ప్రాపర్ ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. మనకి ఆయుర్వేదంలో ఎన్నో రకాల పంచకర్మ థెరపీస్ అండ్ మెడిసిన్స్ అనేది అవైలబుల్గా ఉన్నాయి ఈ గుజ్జు అనేది పెరగటానికి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక పేషెంట్ ఎవరైనా సరే ఏదో ఒక ఏజ్ గ్రూప్లో వాళ్ళకి కింద పడడం వల్ల వాళ్ళ చెయ్యి కానీ కాలు కానీ ఫ్రాక్చర్ అయ్యింది. అక్కడ 2 ఎముకలు అనేవి మొత్తం పక్కకి విరిగిపోయి ఉంటాయి. ఆ కండిషన్లో మనం వెంటనే ఆ పేషెంట్కి ఆ బోన్స్ అనేది నార్మల్గా స్ట్రైట్ చేసేసి దాని చుట్టూ కట్టు అనేది వేస్తాము. అది వాళ్ళ వయసుని బట్టి, అంటే చిన్న వయసు వాళ్ళు అనుకోండి ఒక 2 to 3 మంత్స్లో క్యూర్ అయిపోతుంది. అదే పెద్ద వయసు ఉంటే ఒక 3 to 6 మంత్స్ అనేది పడుతుంది ఆ జాయింట్ అనేది ఎక్కడైతే విరిగిపోయిందో అది అతుక్కుపోవడానికి. టైం అనేది ఏజ్ని బట్టి వ్యారీ అవుతుంది, కానీ పూర్తిగా ఆ ఫ్రాక్చర్ అనేది సెట్ అయిపోతుంది. సేమ్ అలానే మన ఒక ఎముకనే హీల్ అవ్వంగా లేనిది ఖచ్చితంగా గుజ్జు అనేది కూడా డెవలప్ అవుతుంది. దానికోసమే మనం మన పంచకర్మ థెరపీస్ అయిన జానువస్తి, అభ్యంగ, పొడికిడి అనే ట్రీట్మెంట్స్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. జానువస్తి అనే ప్రొసీజర్ వచ్చేసి ముందుగా మన మోకాళ్ళనంతా పరీక్షించి ఎక్కడ అరుగుదల ఉందో తెలుసుకొని ఆ ప్లేస్లో ఒక పిండితో రింగ్ లాగా తయారు చేసేసి ఆ మోకాలు జాయింట్ రీజియన్లో మనం ప్లేస్ చేస్తాం. ఇలా చేసి అందులో ఒక తైలంని ఒక 30 to 40 మినిట్స్ 4 ఇంచెస్ హైట్ నుంచి కంటిన్యూస్గా వేస్తాము. అది ఎప్పుడైతే ఫిల్ అవుతుందో అది కాసేపు వదిలేసి మళ్ళీ కూల్ అయిపోయిన తర్వాత ఆయిల్ని తీసి మళ్ళీ లూక్వామ్ ఆయిల్ని వేస్తూ ఉంటాం. ఇలా చేయడం వల్ల ఫస్ట్ ఆ పేషెంట్కి ఆ మోకాల్లో ఉన్న పెయిన్ అనేది తగ్గుతుంది. ఎందుకంటే మనం ఏ తైలంనైతే ఆ జానువస్తి ప్రొసీజర్కి యూజ్ చేస్తున్నామో దాంట్లో అశ్వగంధ, బల అనే డ్రగ్స్ అనేవి ఉంటాయి. ఇవి ఉండటం వల్ల వాటిలో అనాల్జెసిక్ ప్రాపర్టీస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. సెకండ్ వచ్చేసి ఈ జానువస్తి థెరపీ వల్ల గుజ్జు కూడా పెరుగుతుంది. మన స్కిన్ అనేది లైపోప్రోటీన్ మెంబ్రేన్ ద్వారా తయారు చేయబడి ఉంటుంది. మనం ఎప్పుడైనా సరే ఏదైనా మాయిశ్చరైజర్ రాసినా కూడా మన స్కిన్ దాన్ని పీల్ చేసుకుంటుంది. సేమ్ ఆ తైలంని 30 to 40 మినిట్స్ ఆ మోకాల్లో నిల్వ ఉంచేలా చేసినప్పుడు ఆ చర్మంకి ఉన్న గుణం వల్ల ఆ తైలంనంతా అది పీల్చుకొని లోపల మనకి గుజ్జు పెరిగేలా చేయగలుగుతుంది. ఇంకొక ట్రీట్మెంట్ వచ్చేసి పొడికిడి అనే ట్రీట్మెంట్ చేస్తాం. ఈ పొడికిడి ట్రీట్మెంట్లో ఒక డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్ట్రెంగ్త్ ప్రమోటింగ్ చూర్నాస్ని తీసుకొని ఒక వైట్ కలర్ క్లాత్లో పొట్టలిలా కడతాము. కట్టేసి దాన్ని హీట్ చేసి మన మోకాళ్ళు భాగంలో ట్యాప్ చేస్తాం, అంటే ఒత్తుతూ ఉంటాము ఒక పర్టికులర్ ప్రెషర్తో. ఇలా చేయడం వల్ల రేంజ్ ఆఫ్ మొబిలిటీ అనేది పెరుగుతుంది. చాలా వరకు పేషెంట్స్ మన దగ్గరకు వచ్చిన తర్వాత మెయిన్గా చెప్పే కంప్లైంట్స్
కూర్చొని ఒక సేపు కూర్చున్న తర్వాత లేచి నిల్చొని వెంటనే నడవలేకపోతారు. ఒక నిమిషం వెయిట్ చేసేసి కాన్సెప్ట్ సెట్ చేసుకున్న తర్వాతనే అడుగులు వేయగలుగుతూ ఉంటారు. లేదా కూర్చొని లేవటానికే కాళ్ళు పట్టేసినట్టుగా ఉండే కండిషన్స్లో ఉంటారు. అలాంటి వాళ్ళకి మనం పంచకర్మ థెరపీస్లలో ఈ పొడికిడి ట్రీట్మెంట్ చేయడంతో బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దాంతో ఆ పేషెంట్ ఫ్రీగా నడవగలుగుతారు. కేవలం ఒక 3 నుంచి 7 రోజుల వరకే ఈ పొడికిడి ట్రీట్మెంట్ అనేది తీసుకుంటే సరిపోతుంది. అండ్ కొంతమందిలో మెనోపాజ్ స్టేజ్ అటైన్ అయిపోయి ఉంటారు. దీనివల్ల ఎముకలన్నీ పలుచబడిపోయి ఉంటాయి. ఆస్టియోపోరోసిస్ కండిషన్ వస్తుంది. అలాంటి వాళ్ళకి మనం అభ్యంగా అనే ట్రీట్మెంట్ చేస్తాము. ఇది పర్టికులర్ పోస్చర్స్లో పర్టికులర్ మూమెంట్స్తో చేయాలి. అలా మనం ఆయిల్ పెట్టి అప్లై చేయటం వల్ల అక్కడ ఏదైతే డీజనరేషన్ ఉందో, ఏ ఆస్టియోపోరోసిస్ కండిషన్ ఉందో అది ఫర్దర్గా మనకి ప్రోగ్రెస్ అవ్వకుండా మన జాయింట్ని మెయింటైన్ చేస్తూ ఉంటుంది. ఈ పంచకర్మ థెరపీస్ అన్నీ చేయించుకోవడం వల్ల ఆ కీలు భాగంలో పేరుకుపోయిన యూరిక్ యాసిడ్, ప్యూరిన్ వంటి టాక్సిన్స్ అన్నిటినీ బయటికి పంపించేసి ఆ కీలు చుట్టూ ఉన్న కండరాలలో అన్నిటినీ బలోపేతం చేయడం ద్వారా కీలు భాగంలో దృఢత్వం పెరిగి దీర్ఘకాలికంగా ఉన్న నొప్పి అనేది నయమైపోతుంది. ఓకే. అండ్ కొంతమంది స్టేజెస్ వైజ్గా కూడా వస్తూ ఉంటారు. అంటే ఏ వ్యాధికైనా స్టేజెస్ ఉంటాయి కాబట్టి ఏ స్టేజ్లో ఎక్కువగా వస్తూ ఉన్నారు అండ్ వన్స్ ఒకసారి ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళ డౌట్స్ ఏ విధంగా ఉంటాయి? ఓకే, చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి మైల్డ్ నుంచి సివియర్ స్టేజ్లో ఉన్న వరకు వస్తూనే ఉంటారు. కొందరు పేషెంట్స్ అయితే వచ్చి ఎలా చెప్తారంటే, నేను అన్ని చోట్ల హాస్పిటల్స్లో చూపించుకున్నాను, నాకు ఎక్కడా తగ్గలేదు, అన్ని స్కాన్లు అన్ని ఎక్స్రేలు తీయించేసాను, ఇదిగో నా దగ్గర ఈ మందులన్నీ ఉన్నాయి, ఇవేవి నాకు ఇప్పటికీ పని చేయట్లేదు, ఇంకా నేను యూజ్ చేస్తున్నా కూడా. అలాంటి స్టేజ్లో వచ్చేసి ఇంకా చెప్తారు, ఇక్కడ తగ్గలేదంటే ఇంకా నేను ఎక్కడికి వెళ్ళను, నాకు అసలు ఆశే పోయింది, తగ్గిపోతుంది మోకాలు నొప్పి అనేసి. అలాంటి స్టేజ్లో వచ్చిన వాళ్ళకి కూడా మనం 1 నెల మందులతోనే వాళ్ళ నొప్పులను అనేది తగ్గించగలుగుతూ ఉంటాం. ఇంకొంతమంది పేషెంట్స్ వచ్చేసి ఎలా ఉంటారంటే, లైక్ వాళ్ళకి ఫస్ట్ ఒక కాల్లో మాత్రమే నొప్పి అనేది స్టార్ట్ అవుతుంది, కానీ దానికి ఏమి ట్రీట్మెంట్ తీసుకోరు. మెల్లిగా ఇంకొక కాల్లో మొత్తం ఈ బరువంతా తీసుకెళ్ళి ఆ నొప్పి లేని కాలు మీద వేస్తూ ఉంటారు. అలా ఒక 1 ఇయర్ తర్వాత ఇంకో కాల్లో కూడా నొప్పి అనేది స్టార్ట్ అయిపోతుంది. ముందు నొప్పి ఉన్న కాలు కన్నా నెక్స్ట్ నొప్పి ఉన్న కాల్లోనే డీజనరేషన్ అనేది కూడా ఎక్కువగా ఉంటుంది. బికాజ్ ఇంత వెయిట్ అనేది ఒకటే లెగ్ అనేది భరిస్తుంది కాబట్టి. ఇలా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ ఏ కాల్లో ఎంత అరుగుదల ఉంది అని చూసుకొని దానికి అనుగుణంగా ట్రీట్మెంట్ ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంకొంతమంది పేషెంట్స్ 35-40 ఇయర్స్కే వాళ్ళకి మోకాలు నొప్పులు వస్తాయి. మెయిన్ రీజన్ వచ్చేసి వాళ్ళకి థైరాయిడ్ కానీ పీసీఓడి కానీ ఉంటుంది. ఈ 2 ఉన్న కండిషన్స్లో మెన్స్ట్రుయేషన్ అనేది సరిగ్గా ఉండదు, బాడీలో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. దీనివల్ల ఆ పేషెంట్ విపరీతమైన బరువు అనేది పెరుగుతూ ఉంటారు. అంత బరువు మన మోకాలు భరించలేక అరుగుదల అనేది ఎర్లీ స్టేజ్లో వస్తుంది. అలాంటి వాళ్ళకి ముందు వాళ్ళ మెటబాలిజం అనేది పెంచాల్సి ఉంటుంది. మెటబాలిజం కరెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా వాళ్ళకి వెయిట్ లాస్ అవుతుంది, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ తగ్గుతుంది. ఆ వెయిట్ లాస్ అయిన తర్వాత మనం మోకాలు నొప్పులకి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకొంతమంది పేషెంట్స్ చాలా లీన్గానే ఉంటారు. వాళ్ళ మొత్తం చాలా లేబర్ పని చేసుకుంటూ ఉంటారు, అంటే ఎక్కువ వెయిట్స్ ఎత్తే పని. అలాంటివి చేయడం వల్ల ఆ మోకాలు మొత్తం ఒక జాయింట్ ఇలా ఉండాల్సింది ఇలా పక్కకు కూడా జరిగిపోయి ఉంటుంది, 2 కాళ్ళు వంకర్లు పోయి ఉంటాయి. సో ఎలాంటి పేషెంట్ వచ్చినా సరే ఆ పేషెంట్ యొక్క నాడీని పట్టుకొని వాళ్ళకి ఎందువల్ల అరుగుదల వచ్చింది అనేసి వాళ్ళ కండరాలు బలోపేతం చేయాల్సి ఉంటుంది. సో రోగి యొక్క బలం, రోగం యొక్క బలం 2 కన్సిడర్ చేసి ట్రీట్మెంట్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఓకే, 1 మోర్ డౌట్ ఏంటంటే చాలా మంది ఆపరేషన్ చేయించుకోవాల్సినంత సివియర్ స్టేజ్ కూడా వెళ్ళిపోతూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు ఆర్జీఆర్ హాస్పిటల్స్కి వస్తే ఎన్ని రోజులు ట్రీట్మెంట్ అవసరం వాళ్ళకి? ఓకే, ఆపరేషన్ చేయించుకొని వచ్చే వాళ్ళ సంఖ్య కూడా ఈ మధ్య కాలంలో ఎక్కువగా అవుతూనే ఉంది. నా దగ్గరికి వచ్చే పేషెంట్స్ వచ్చేసి 2 కాళ్ళకి ఆపరేషన్ అనేది చేయించుకొని ఉంటారు, కానీ ఒక 3 నెలలలో లేదా 6 నెలల్లోనే తిరిగి నొప్పులు అనేవి వచ్చి ఉంటాయి. మేబీ ఆ ఆపరేషన్ చేసింది సక్సెస్ అవ్వకపోవడం వల్ల అవ్వచ్చు,
లేదా మోకాల్లో డీజనరేషన్ అనేది ఎక్కువ ఉండడం వల్ల అవ్వచ్చు. సో ఇలాంటి పేషెంట్స్ వచ్చినప్పుడు వాళ్ళకి మనం పంచకర్మ థెరపీస్ అనేది చేయాల్సి ఉంటుంది. ఈ పంచకర్మ థెరపీస్ అండ్ హెర్బల్ కషాయాల ద్వారా ఒక నెలలో వాళ్ళలో మనం 20% వరకు నొప్పిని అనేది తగ్గించగలుగుతాం. నొప్పి అనేది తగ్గడం లేట్ అవ్వచ్చు, కానీ ఖచ్చితంగా ఒక నెల నుంచి 3 నెలల వరకు మందులు వాడటంలో వాళ్ళకి నొప్పి అనేది నయం అవుతూ ఉంటుంది. ఇంకొంతమంది పేషెంట్స్ ఒక కాలుకి ఆపరేషన్ చేయించుకొని ఉంటారు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇంకో కాల్లో కూడా నొప్పి స్టార్ట్ అవుతుంది. ముందు చేసుకున్న ఆపరేషన్ సక్సెస్ అవ్వకపోవడం వల్లనో లేదా మళ్ళీ ఆపరేషన్ అంటే భయం ఉండడం వల్ల వాళ్ళు మళ్ళీ మన దగ్గరికి వస్తూ ఉంటారు. ఇలా వచ్చిన వాళ్ళకి ఏ కాల్లో అయితే ఆపరేషన్ అవ్వకుండా నొప్పి అనేది ఉందో ఆ కాల్లో ఎటువంటి ఆపరేషన్ లేకుండానే గుజ్జు అనేది పెరిగేలా చేయగలుగుతాము. అండ్ ఆల్రెడీ ఆపరేషన్ అయిన కాల్లో కూడా నొప్పిని అనేది తగ్గిస్తాము. ఇంకా పిఆర్పి థెరపీస్ అని కూడా ఒకటి ఉంటుంది. చాలామంది వచ్చి చెప్తూనే ఉంటారు, నేను ఇప్పటికీ 2 సార్లు సూదులు వేయించుకున్నాను, నా మోకాలకి సూదులు వేశారు, అయినా కానీ తగ్గలేదు, నేను ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టేశాను, ఇంకా ఇప్పుడు మళ్ళీ నీ దగ్గరకు వచ్చాను, ఇక్కడైనా నాకు తగ్గుతుందా లేదా అని వచ్చిన రోజే ప్రశ్నిస్తూ ఉంటారు. అలా పిఆర్పి థెరపీ చేయించుకోవడం వల్ల మీకు అప్పటికప్పుడు అక్కడ ఓన్లీ గుజ్జును మాత్రమే వచ్చేలాగా చేస్తూ ఉంటారు, కానీ అది ఓన్లీ ఇన్స్టంట్ రిలీఫ్ కానే ఉంటుంది. సో అలాంటి కండిషన్లో వచ్చిన పేషెంట్స్కి కూడా మనం పంచకర్మ థెరపీస్ మరియు మెడిసిన్స్ అనేది ఇచ్చి నయం చేయగలుగుతాం. కాకపోతే వాళ్ళు కొంచెం ఈ 7 నుంచి 14 రోజుల వరకు పంచకర్మ థెరపీస్ తీసుకొని ఒక 3 నుంచి 6 నెలల వరకు మెడిసిన్స్ అనేది యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకే. అండ్ చాలా మంది డాక్టర్ బీపీ షుగర్లతో కూడా బాధపడుతూ ఉంటారు. సో వాళ్ళు ఖచ్చితంగా మెడిసిన్స్ యూజ్ చేస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఈ మోకాళ్ళ నొప్పి సమస్య కూడా వాళ్ళకి అడిషనల్గా యాడ్ అయితే వాళ్ళు హెర్బల్ ట్రీట్మెంట్స్ తీసుకుంటూ ఆ మెడిసిన్స్ వాడుతూ సరిపోతుందంటారా? అట్లా చేయొచ్చా? మ్యాక్సిమమ్ ఆఫ్ ద పేషెంట్స్ ఎవరికైతే మోకాలు నొప్పులు ఉన్నాయో వాళ్ళకి 50-55 ఇయర్స్ పైనే ఉంటాయి. ఈ మధ్య కాలంలో 50 ఏళ్ళు దాటిన ప్రతి ఒక్కరికి బీపీ షుగర్ అనేది కామన్ అయిపోయింది. సో ఎవరు వచ్చినా సరే ముందుగానే వాళ్ళ మెడిసిన్స్ పట్టుకొని వస్తూనే ఉన్నారు. నేను బీపీకి ఇవి వాడుతున్నా, షుగర్కి ఇవి వాడుతున్నాను, నాకు ఇంకా గుండెకి సంబంధించిన ఇబ్బంది కూడా ఉంది, వీటితో పాటు నేను ఈ మెడిసిన్స్ వాడొచ్చా అని. ఎటువంటి డౌట్ లేదమ్మా, మా దగ్గర యూస్ చేసే మెడిసిన్స్ అన్నీ కూడా ప్యూర్లీ ప్లాంట్స్ నుంచి ఎక్స్ట్రాక్ట్ చేసినవి మాత్రమే. వీటి వల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఈ మెడిసిన్కి ఆ మెడిసిన్కి ఏ ఇంటరాక్షన్ ఉండదు. కాకపోతే ఈ మెడిసిన్ వేసుకున్న ఒక 15 నిమిషాలు గ్యాప్ ఇచ్చేసి మళ్ళీ నా మెడిసిన్స్ అనేది వేసుకోవచ్చు. అండ్ మీరు కనుక చాలా కాలంగా బీపీ షుగర్ మాత్రలు వాడుతూ కూడా కొంతమంది కంట్రోల్ అవ్వని స్టేజ్లో ఉంటారు. అలాంటి స్టేజ్లో వచ్చిన పేషెంట్స్కి కూడా మనం ఇచ్చే హెర్బల్ మెడిసిన్స్ వల్ల వాళ్ళలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. కాబట్టి ఆ కంట్రోల్డ్గా లేని బీపీ షుగర్ కూడా ఇప్పుడు నార్మల్ లెవెల్స్కి అనేవి వస్తూ ఉంటాయి కొందరిలో. ఓకే. మీరు ఇప్పటి వరకు ఎంతమందికి ట్రీట్మెంట్ ఇచ్చి ఉండొచ్చు అంటారు? అండ్ ఒకసారి నయమైపోయింది అని వెళ్ళిపోయిన వాళ్ళకి మళ్ళీ నొప్పులు స్టార్ట్ అయ్యే అవకాశాలు ఏమైనా ఉంటాయంటారా? లేదండి, ఒకసారి నొప్పులు తగ్గిన తర్వాత మళ్ళీ తిరిగి నొప్పులు రావు. ఎందుకంటే నేను ఆల్మోస్ట్ ఒక 10-15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి మోకాలు నొప్పులతో బాధపడుతున్న వాళ్ళకి కూడా ఒక 7 నుంచి 14 రోజులు పంచకర్మ థెరపీస్ ఇచ్చేసి ఒక 3 నెలల నుంచి ఒక 6 నెలల వరకు ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడిన తర్వాత ఇప్పటికీ కూడా నొప్పులు తిరిగి రాని వాళ్ళు ఒక 5 సంవత్సరాల తర్వాత కూడా ఎన్నో వేలాది మంది ఉన్నారు. అండ్ కొందరు పేషెంట్స్ వచ్చేసి ఒక వీల్ చైర్కే పరిమితం అయిపోయి ఉంటారు. మన హాస్పిటల్కి వచ్చేటప్పుడు కూడా వీల్ చైర్లోనే వస్తారు, లేదంటే ఒక 2 సపోర్ట్తోనే నడవగలుగుతూ ఉంటారు. అలాంటి స్టేజ్లో వచ్చిన పేషెంట్స్కి కూడా మన హెర్బల్ కషాయాలు మరియు పంచకర్మ థెరపీస్ ఇచ్చేసి వాళ్ళకి నెలలోనే కొంచెం నొప్పులు అనేది తగ్గించగలిగాము. ఆ తర్వాత ఒక కోర్స్ ఆఫ్ మెడిసిన్స్ వాడిన తర్వాత వాళ్ళ నొప్పులన్నీ పూర్తిగా నయం అయిపోయి ఎవరి సపోర్ట్ లేకుండానే నడవగలుగుతున్నారు. 2-3 మెట్ల వరకు కూడా ఎటువంటి నొప్పి లేకుండా ఎక్కే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఓకే. అండ్ డాక్టర్, సోరియాసిస్ గురించి కూడా మాట్లాడదాం, ఎందుకంటే ఇది కూడా చాలా ఇంపార్టెంట్ టాపిక్కే. సోరియాసిస్ అంటే ఏంటి, ఎందుకు వస్తుంది, లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? ఓకే, సోరియాసిస్ ఇది వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిసీజ్. మన బాడీలో రోగ నిరోధక శక్తి అనేది ఒకటి ఉంటుంది. ఇది ఎప్పుడూ మన బాడీని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి, బయటి నుంచి బ్యాక్టీరియా, వైరస్కి దేనికి మనం గురి అవ్వకుండా. కానీ
కొన్నిసార్లు ఈ రోగ నిరోధక శక్తి అనేది మన చర్మ కణాలనే వ్యతిరేక కణాలు అనుకొని దానిపైన యాక్ట్ చేయడం వల్ల ప్రతి 3 రోజులకు ఒకసారి కొత్త చర్మం అనేది ఉత్పత్తి అవుతూ ఉంటుంది. దీంతో వైట్ కలర్ ప్యాచెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి మన బాడీ మొత్తం. యూజువల్గా ఒక హెల్దీ ఇండివిజువల్కి ప్రతి 28 రోజులకు ఒకసారి కొత్త స్కిన్ సెల్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఇలా సోరియాసిస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళకి 3 రోజుల్లోనే కొత్త చర్మం అనేది వస్తూ ఉంటుంది. ఆయుర్వేద ప్రకారం తీసుకుంటే సోరియాసిస్ వచ్చేసి మనం తీసుకున్న ఆహారపు విధి విధానాల వల్ల కానివ్వండి, లేకపోతే మనం చేసే విహారాల వల్ల అవ్వనివ్వండి, మన బాడీలో వాతం మరియు కఫం అనేది పెరుగుతుంది. ఇది పెరిగి మన రసధాతుని రక్తధాతుని విషియేట్ చేసి మన స్కిన్ దుష్టి అయ్యేలా చేస్తుంది. దీనివల్ల మనకి తల భాగంలో మొదలుకొని శరీరం అంతా వృత్తాకారంలో పొలుచులు వంటి పుండ్లు విస్ఫోటాలు అనేవి తయారయ్యి ఉంటాయి. మన శరీర సౌందర్యాన్ని అంతా పాడు చేసే అంత వరస్ట్గా ఉండేవన్నీ ప్యాచెస్ అనేవి డెవలప్ అవుతూ ఉంటాయి. అందరూ గుర్తుపెట్టుకోండి, ఈ సోరియాసిస్ వచ్చిన వాళ్ళకి చాలామంది దగ్గరికి రానివ్వరు. వాళ్ళు తినే ప్లేట్లలో కూడా మేము తినము అనుకుంటూ ఉంటారు. వాళ్ళు టచ్ చేసిన క్లాత్స్ ముట్టుకోరు. అంటే వాళ్ళకి భయం ఉంటుంది, ఈ సోరియాసిస్ అనేది ఏమైనా వేరే వాళ్ళకి అంటుకుంటుందేమో అని. సోరియాసిస్ అస్సలు అంటువ్యాధి కానే కాదు. ఇది ఉండడం వల్ల మనకి వేరే వాళ్ళకైతే ఎప్పటికీ రాదు. ఇది మన బాడీలో ఉన్న దుష్టి వల్ల వస్తుంది, కానీ ఏదో ఒక ఇన్ఫెక్షన్ ఉండేసి అదొకరి నుంచి ఒకరికి పాకడం ఇలా అయితే ఉండదు. ఇవి రావటానికి రీజన్స్ వచ్చేసి మెయిన్ ఫ్యామిలీ హిస్టరీ ఒకటి ఉంటుంది. సెకండ్ వచ్చేసి స్ట్రెస్. నేను ఒక పేషెంట్ని చూశాను, ఒక 40-45 ఇయర్స్ ఉంటాయి ఆ పేషెంట్కి, ఆ మధ్యలో ఏజ్ గ్రూప్లో. ఆ పేషెంట్ పారాగ్లైడింగ్ చేశారు ఒకరోజు. అదొక గాల్లో ఎగిరే గేమ్. అది చేయడం వల్ల ఆ రోజు ఆ పేషెంట్కి చాలా స్ట్రెస్ హార్మోన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి. ఆ ఏజ్ గ్రూప్లో ఆ పారాగ్లైడింగ్ వాటికి సూట్ అవ్వదు బాడీ కాబట్టి. దానివల్ల ఆయనకి ఒక సోరియాటిక్ ప్యాచ్ స్టార్ట్ అయింది. నెక్స్ట్ 1 వీక్లోనే అది ఫుల్ బాడీ వచ్చేసింది. స్ట్రెస్ అనేది అంత మేజర్ రోల్ ప్లే చేస్తుంది మన బాడీలో. సాఫ్ట్వేర్ ఫీల్డ్లో ఉండే వాళ్ళు కూడా ఎక్కువ స్ట్రెస్ తీసుకుంటూ ఉంటారు. టైంకి పడుకోరు, తినరు, ఏది చెయ్యరు. అండ్ ఈ సోరియాసిస్ కనుక ఒకసారి వచ్చింది అంటే ఇది మనం ప్రాపర్ ట్రీట్మెంట్ తీసుకోకుండా నెగ్లెక్ట్ చేస్తే కనుక ఇది ఫర్దర్గా సోరియాటిక్ ఆర్థరైటిస్గా కూడా మారుతుంది. అండ్ వాళ్ళు వేరే జనాలలో కలవటానికి కూడా ఇబ్బంది పడుతూ ఉంటారు ఈ సోరియాసిస్తో ఎఫెక్ట్ అయిన వాళ్ళు. అంటే ఇట్లా అంతా పొట్టు రాలుతుంది, నన్ను వాళ్ళ దగ్గరికి రానిస్తారేమో అని. దీంతో వాళ్ళకి ఎక్కువ మానసిక ఒత్తిడికి గురి అయిపోతూ ఉంటారు. దానివల్ల మెంటల్ హెల్త్ ఇష్యూస్ అనేవి కూడా స్టార్ట్ అవుతూ ఉంటాయి. ఓకే. అండ్ సోరియాసిస్తో బాధపడే వాళ్ళు ఇక లైఫ్ టైం ఇంకా మెడిసిన్స్ వాడుతూనే ఉండాలేమో, ఇది ఎప్పటికీ తగ్గదేమో అన్న అపోహలో ఉంటారు. అలాంటి వాళ్ళకి ఆర్జేఆర్ హెర్బల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ తీసుకుంటే మొత్తం పూర్తిగా తగ్గిపోతుందంటారా? ఒకవేళ తగ్గిపోవటానికి ఎన్నాళ్ళు టైం పట్టొచ్చు అంటారు ఈ ట్రీట్మెంట్ అంతా తీసుకోవాలంటే? మన హెర్బల్ కషాయాలు వాడిన తర్వాత వాళ్ళకి మొదటి 1 మంత్లోనే ఒంట్లో ఉన్న టాక్సిన్స్ అనేవి బయటికి వెళ్తూ ఉంటాయి. అండ్ వాళ్ళు కనుక ఇంతకుముందు ఎటువంటి క్రీమ్స్ ఇలాంటివి ఏవైతే వాడుతున్నారో అవన్నీ పూర్తిగా ఆపేయొచ్చు. అండ్ ఎక్కువ సంవత్సరాల నుంచి సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా మన హెర్బల్ ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల వాళ్ళ బాడీలో ఈ మెడిసిన్స్ అనేవి 3 వేస్లో యాక్ట్ చేస్తాయి. ఒకటి వచ్చేసి బ్లడ్ ప్యూరిఫికేషన్, నెక్స్ట్ వచ్చేసి లివర్ మెటబాలిజంని పెంచుతుంది. మన బాడీ మెటబాలిజంని అంతా రెగ్యులేట్ చేసేది మన లివరే. సో లివర్ మెటబాలిజం పెంచడం వల్ల కూడా టాక్సిన్స్ అనేవి బాడీలో నుంచి బయటికి వెళ్ళిపోతాయి. థర్డ్, స్కిన్ క్లియరెన్స్, చర్మం పైన ఎటువంటి మచ్చ లేకుండా చేస్తుంది. ఈ 3 విధానాల్లో కనుక మనం ట్రీట్మెంట్ తీసుకుంటే ఒకసారి తగ్గిన సోరియాసిస్ అనేది మళ్ళీ తిరిగి రాకుండా ఉంటుంది. అండ్ 10-15 లేదా అంతకన్నా ఎక్కువ సంవత్సరాల నుంచి సోరియాసిస్తో బాధపడుతున్న వాళ్ళకి కూడా మనము ఈ హెర్బల్ కషాయాలతో పాటు పంచకర్మ థెరపీస్లో కోలాన్ హైడ్రోథెరపీ అని ఒక థెరపీ కూడా చేస్తాము. ఈ థెరపీ చేయడం వల్ల మన గట్ ఇంటర్నల్గా మొత్తము క్లీన్ అయిపోతుంది. దీన్ని వచ్చేసి మన మోషన్ పోయే మార్గం నుంచి వాటర్ ఎక్కిస్తూ ఉంటారు. ఇది మన ఇంటెస్టైన్స్ నుంచి స్టమక్ వరకు వెళ్ళి మన చిన్న పేగులు, పెద్ద పేగులు, కడుపు వరకు వెళ్ళి మొత్తంని క్లీన్ చేసేస్తుంది. దీని తర్వాత మనం తీసుకున్న మెడిసిన్స్ కూడా మన స్టమక్లో అంతే బాగా పీల్చుకుంటూ ఉంటాయి. కొంతమంది పేషెంట్స్ వచ్చేసి ఫుల్ బాడీ సోరియాసిస్తో వస్తారు. వాళ్ళు అక్కడ నుంచి లేచి వెళ్ళే లోపు, మన కన్సల్టేషన్ అయిపోయే లోపు ఇంత పొట్టు అనేది అక్కడ పడిపోయి ఉంటుంది. అలాంటి కండిషన్లో వచ్చిన పేషెంట్స్కి కూడా మనము
వాళ్ళు మెడిసిన్ వాడుతున్న 10 డేస్లోనే వాళ్ళ పొట్టు అనేది రాలడం తగ్గిపోతూ ఉంటుంది. కొంతమందిలో విపరీతమైన దురదలు ఉంటాయి. అలాంటి పేషెంట్స్కి కూడా మన హెర్బల్ మెడిసిన్స్ యూస్ చేసిన తర్వాత చక్కటి రిజల్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్, చాలా వివరాలు తెలియజేశారు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ. ఇది ఇవాల్టి ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉన్నది 10 TV.